హలో గైస్, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్స్ అయితే కనుక నేను మీకు 8th పే కమిషన్ తాలూకా అప్డేట్స్ని అందిస్తూ ఉంటాను. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ రివ్యూ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న అయితే నేను అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే 8th పే కమిషన్ మరో లేటెస్ట్ అప్డేట్. మనం చివరి వీడియోలో ఒక విషయం మాట్లాడుకున్నాం, అది గుర్తు చేస్తాను. అదేంటంటే ప్రభుత్వం స్టాఫ్ సైడ్ సెక్రటరీ అయిన శ్రీ శివగోపాల్ మిశ్రా గారికి ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. ఆ లెటర్లో తమ యొక్క రికమెండేషన్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి, ఎందుకంటే పే కమిషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. రికమెండేషన్ బేస్ చేసుకుని వారు ఆ యొక్క కమిటీని ముందుకు తీసుకువెళ్ళాలి. క్రమంలో వారికి ఒక లెటర్ రాయడం జరిగింది. అది 23rd Jan 2025 ఆ లెటర్ అనేది రాయడం జరిగింది. ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఒకరు చూడాలనుకుంటే కనుక కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఆ రాసిన లెటర్కి రిప్లైగా, అంటే శ్రీ శివగోపాల్ మిశ్రా గారు ప్రభుత్వానికి రిప్లై ఏమి ఇచ్చారనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నేను లెటర్ యొక్క ఫస్ట్ పేజ్ని మాత్రమే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఎందుకంటే లెటర్ చాలా పెద్దది. మీరు ఎవరైనా పూర్తి లెటర్ చదవాలనుకుంటే కనుక కమెంట్స్లో తెలియపరచండి. నేను మీకు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నేను దీంట్లో ఉన్న మెయిన్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం డైరెక్ట్గా మాట్లాడేస్తాను, ఎందుకంటే వీడియో మరీ లెంతీ అయితే మనకు జనరల్గా బోర్ కొడుతుంది. కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ అంటే మెర్జర్ ఆఫ్ పే లెవెల్స్. పే లెవెల్స్ అనగా మనందరికీ తెలుసు కదా, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, 6, 7 అలా ఎట్సెట్రా పే లెవెల్స్ అనేవి మన పే స్ట్రక్చర్లో ఉండడం జరుగుతుంది. 7th పే కమిషన్లో చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక లెవెల్లో అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే 8th పే కమిషన్లో లెవెల్ 1 విత్ లెవెల్ 2, అంటే లెవెల్ 1ని లెవెల్ 2తో మెర్జ్ చేయాలని, లెవెల్ 3ని లెవెల్ 4తో, లెవెల్ 5ని లెవెల్ 6తో మెర్జ్ చేసేయాలన్న ఒక రికమెండేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెంబర్ 2, మినిమం 5 ప్రమోషన్స్, అంటే తన యొక్క సర్వీస్ మొత్తం కాల వ్యవధిలో ప్రతి వ్యక్తి కనీసం 5 ప్రమోషన్స్ అయితే ఇవ్వాలి. అంటే ఎంఏసీపీ గురించి మీ అందరికీ తెలుసు. ఆ ఎంఏసీపీని బేస్ చేసుకుని దాని యొక్క సవరణ తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి మినిమం 5 ప్రమోషన్స్ అయితే వారి యొక్క సర్వీస్ కాలంలో ఉండాలనేది మరో రికమెండేషన్. నెంబర్ 3, రీస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. అంటే మనందరికీ తెలుసు కదా, గతంలో పెన్షన్ అనేది గ్యారంటీస్ పెన్షన్ ఉండేది, ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది. తర్వాత ఒక న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చింది. దాంట్లో ఫిక్స్డ్ పెన్షన్ అనేది ఆపేసి మన యొక్క శాలరీ నుంచి సమ్ కాంట్రిబ్యూషన్ తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెట్టడం, 6 ఏళ్ల తర్వాత దానికి వచ్చిన రిటర్న్స్ మీద ఒక రకమైన క్యాలిక్యులేషన్, అందరికీ తెలిసిన విషయం అది. సో అది అందరికీ నచ్చలేదు. చాలామంది చాలా రకాల హెజిటేషన్స్ అయితే చేశారు, గొడవలు చేశారు, మాకు పాతదే కావాలంటూ. సో లేటెస్ట్గా యూపీఎస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది. కానీ దానికి కూడా పూర్తి సపోర్ట్ అనేది కనబడట్లేదు. ఇప్పుడు ఏంటంటే మన యూనియన్ లీడర్ అయిన శివగోపాల్ మిశ్రా ఏం రాశారంటే, ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే ఉందో దాన్ని రీస్టోర్ చేయాలి, మరలా దాన్ని పునఃప్రారంభించాలన్న ఉద్దేశంపై తమకు రికమెండేషన్లు ఈ పాయింట్ అనేది మెన్షన్ చేస్తారు. నెంబర్ 4, CEA, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్. ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అనగా పిల్లలు చదువుకోవడానికి ఇచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇంటర్మీడియట్ వరకే ఉంది ప్రస్తుతానికి. అయితే దాన్ని పెంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ఇవ్వాలి అనేది మరో రికమెండేషన్. నెంబర్ 5, మెడికల్ ఫెసిలిటీస్. ఈరోజు కూడా చాలామంది మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీ అని అనిపించుకున్నా కానీ కొన్ని చోట్ల పేమెంట్ చేయాల్సిన పరిస్థితి, కొన్ని చోట్ల పేమెంట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో రియంబర్స్ చేసుకోవడం ఒక విధానం అయితే ఉంది. దానివల్ల ఏంటంటే చాలా ఒక హ్యాజిల్, ఒక సిస్టమ్ అనేది కొంచెం అందరూ తిరగలేరు. ఒక పేషెంట్గా తను అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడే అప్రూవల్ తీసుకొచ్చి ఇక్కడే అప్రూవల్ తీసుకొచ్చి ఇలాంటి టెన్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఫార్మాలిటీస్ని రెడ్యూస్ చేయాలి. తర్వాత క్యాష్లెస్ ట్రీట్మెంట్, అంటే కంప్లీట్గా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలని మరో డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ. 6వది, ఎర్లీ రీస్టోరేషన్ ఆఫ్ కమ్యూట్ పెన్షన్. అంటే చాలామంది రిటైర్డ్ అయినప్పుడు కమ్యూటేషన్ తీసుకుంటూ ఉంటారు. అది ఒక కాల వ్యవధి వరకు, అంటే ప్రస్తుతానికి 15 ఏళ్ల వరకు ఆ యొక్క టోటల్ పెన్షన్ అనేది రాదు, ఎందుకంటే వారు కమ్యూట్ రూపంలో సమ్ అమౌంట్ అడ్వాన్స్గానే తీసుకుంటారు కాబట్టి అది ప్రతి నెల పెన్షన్ నుంచి కట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఆ దీన్ని ఎర్లీగా రీస్టోర్ చేయాలి. అంటే 15 ఏళ్ళు కాదు, 12 ఏళ్ళు లేదా 10 ఏళ్ళకే అది త్వరగా రీస్టోర్ చేయాలనే డిమాండ్ కూడా ఇక్కడ చేయడం కనబడుతుంది. 7వ నెంబర్ పాయింట్, 7th పే కమిషన్లో కొన్ని రికమెండేషన్స్ ఇప్పటికి కూడా వారు ఫుల్ఫిల్ చేయలేదు. సో 7th పే కమిషన్లో ఏవైతే కనుక రికమెండేషన్స్ ఆల్రెడీ అప్రూవ్ చేయడం జరిగాయో, ఏవైతే కనుక మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదో అవన్నీ కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనేది మరో డిమాండ్. చివరిగా చాలా ఇంపార్టెంట్, డిఏ మర్జర్. అది ప్రతి ఒక్కరూ మనలో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. డిఏ మర్జర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
ఇప్పుడు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే డి అనేది 53% దాటేస్తుంది. ఈ జనవరి 2025 నుంచి అది 56 అయ్యే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే 50 దాటేసి మనం ఆల్రెడీ 2 డిఎస్ని అయితే చూసేస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం దీన్ని తీసుకెళ్లి బేసిక్లో మర్జ్ చేయాలి. ప్రస్తుతం అందరికీ చాలా బర్డెన్ అవుతుంది. పెరిగిన ధరల ప్రకారం వారి యొక్క శాలరీస్ వారికి సరిపోవట్లేదు అనేది ఒక నిపుణుల యొక్క అభిప్రాయం. అండ్ అందరు యూనియన్స్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆ డిఏ అనేది 50% దాటింది. కాబట్టి 8th పే కమిషన్ కంటే ముందే ఇది తీసుకెళ్ళి దాంట్లో మర్జ్ చేయాలి అనేది మరో స్ట్రాంగ్ డిమాండ్గా ఇక్కడైతే కనబడుతుంది. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను, అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైతే ఒక చిన్న ప్రశ్న అయితే అడుగుతాను. మనం ఈ వీడియోలో సిఈఏ అనే ఎక్రానిమీ నుంచి ప్రస్తావించాం. సిఈఏ ఫుల్ ఫామ్ ఏంటో కమెంట్స్లో తెలియపరచండి. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. మరో లేటెస్ట్ అప్డేట్తో నేను నెక్స్ట్ వీక్ కలగబోతున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.